మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆలేరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పైలే గారు ఉదయం నుంచి కూడా ఎన్నో గ్రామ పంచాయతీలు తిరిగారు. ప్రధానంగా మల్లాపూర్ గ్రామానికి వచ్చారు. చెప్పండి అన్న, మీరు సర్పంచ్ ఒకప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, ఇప్పుడు మీరే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రమాణం చేసి ఎలా అనిపిస్తుంది అసలు? రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేసి వారి బాధ్యతలు ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలి. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గ్రామాలని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో ఏ పల్లెలు కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు అప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు గ్రామాలలో ఇందిరమ్మిళ్ళు, రేషన్ కార్డులు, అదేవిధంగా కొత్త పెన్షన్లు, ఇలా వడ్డీ లేని రుణాలు, 2 లక్షల రుణమాఫీ, ఎన్నో సంక్షేమాలు అందిస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచులతోటి, ఉప సర్పంచులతోటి గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి. ఎలక్షన్లప్పుడే పార్టీ ఉంది తప్ప ఎలక్షన్ అయిపోయినాక గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాది ఉంది. అందుకే గెలిచిన పార్టీలో కొన్ని అక్కడక్కడ గెలిచిన వాళ్ళు కూడా అందరూ కూడా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొని అభివృద్ధి చేసుకోవాలి. మీరు పంతాలకు పట్టింపులకు పోయి గ్రామాలను నిర్వీర్యం చేయొద్దు. గత 10 ఏళ్లుగా గ్రామాలన్నీ నిర్వీర్యమైనవి. ధనిక రాష్ట్రంలో సర్పంచులు అప్పుల పాలయ్యారు, సర్పంచులు ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు, సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి గత 10 ఏళ్ల పాలనకు చరమగీతం పడి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పాలన వచ్చింది. కాబట్టి నేను మా గెలిచిన సర్పంచులకు అందరికీ చెప్తున్నా, మీరు ఏ పార్టీలు ఉన్నా ఇక్కడ ప్రభుత్వం ఉంది, మీ బిడ్డగా నేను బీలైలే ఉన్నా ఆ ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి 193 గ్రామాలు అందరు సర్పంచులకు పెద్ద ఎత్తున నిధులిచ్చి అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా. గత 10 ఏళ్లుగా ఇక్కడ అభివృద్ధి కుంటుపడ్డది. కాబట్టి ఇక్కడ సర్పంచ్ మంగ సత్యనారాయణ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని మాటిస్తూ, గత ఎలక్షన్లో కూడా ఇక్కడ నేను అడిగినప్పుడు నన్ను ఒక బిడ్డగా కొడుకు ఆస్వాదించి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మల్లపురం నా సొంతూరు కంటే ఎక్కువ నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఎక్కువ నిధులు ఇస్తానని మాటిస్తూ ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ ఇక్కడ ఆస్వాదించి సర్పంచ్గా ఇక్కడ వార్డు సభ్యులుగా చేసిన వాళ్ళందరినీ నా చేత ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ఇప్పటికి 16 గ్రామాలైనాయి, ఇంకా 14 గ్రామాలు ఉన్నాయి. అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి ఆనంద బాష్పాలు వెరదలుతున్నాయి. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మీరు వెళ్ళినటువంటి గ్రామాల్లో ఇప్పుడు ప్రధానంగా 117 స్థానాలు గెలుచుకున్నారు 193లో. ప్రధానంగా మీరు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ యొక్క ఆనందం ఎలా కనిపిస్తుంది? మీరు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఎక్కడ పోయినా ఒక పండుగ వాతావరణం. దసరా ఎట్లయితే జనాలు బయటికి వెళ్ళి పండుగ చేసుకుంటారో ఆ రకంగా ఉంది. 10 ఏళ్ల పాలనకు, ఈ 2 ఏళ్ల పాలనకు గ్రామాలు అభివృద్ధి అవుతాయి. మేము సర్పంచ్గా గెలిచిన మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున ఒక దసరా, ఒక పండుగ వాతావరణంగా, ఒక దీపావళి నాడు టపాకాలు కాల్చుకుంటాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం నమ్మకంతో మా గ్రామాలు అభివృద్ధి అవుతాయని ఇలా నూతన ఉత్తేజంతో ఇలా ప్రమాణ స్వీకారం చేస్తారు. స్వయాన నేనే పోయి చేస్తుంటే గతంలో ఏ గ్రామంలో కూడా అసలు ఎమ్మెల్యే తిరగపోయేది, ఎమ్మెల్యే రాకపోయేది. ఇలా మా ఎమ్మెల్యే వచ్చి మాతాన ప్రమాణ స్వీకారం చేస్తుంటే మాకు అంతకన్నా ఇంకేం కావాలి, చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఆలేరు ప్రజలకు నేను ఒక బాధ్యతగా ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతున్నా. ఆలయ ప్రజలు ఆస్వాదించారు కాబట్టి ఒక బాధ్యతాయుతంగా ఆలయానికి ఒక సేవకుడిగా సేవ చేయ లక్ష్యంగా ఇవాళ నా వంతు బాధ్యత వేసి గెలిచిన సర్పంచులతో కూడా గ్రామాలను అభివృద్ధి చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అందరు సర్పంచులు కలుపుకొని ఆలయాన్ని అన్ని విధాల అగ్రగామిగా వస్తుందని చెప్పి మాటిస్తున్నాను. నేను సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ నీళ్ళేలే కాస్త బీళ్ళేలే కాస్త నీళ్ళేలే కాస్త ఇల్లేలేగా మారాడు. ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటారు? మీ సర్పంచ్ అభ్యర్థులను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారిని, అదేవిధంగా గ్రామాలలో కొంత బస్సు సమస్యలు ఉన్నాయని చెప్పి ఆర్టీసీ శాఖ మార్చులు, బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గౌడ్ని కలిసినాం. మా పెద్దలు, ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి రేపు గెలిచినటువంటి 193లో సుమారు 136 చిల్లర కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, గౌరవ సభ్యులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున వాళ్లకు సన్మాన సభ కూడా ఏర్పాటు చేసాం. దానికి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అడ్లూరు లక్ష్మణ్ ఇన్ఛార్జి మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు, మా పక్క నియోజకవర్గమైన అనిల్ కుమార్ కూడా పెద్ద ఎత్తున వచ్చి సుమారు రేపు 5,000 మందితోటి గెలిచిన సర్పంచ్ అందరికీ సన్మాన సభ ఏర్పాటు చేసి వాళ్ళని ఇంకా ఉత్తేజపరిచి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా గ్రామాల్లో ఎక్కువ సేవ చేయాలి. ఏదైతే గ్రామ ప్రజలు నమ్ముకొని గత 10 ఏళ్ళుగా మా గ్రామం నిర్వీర్యమైన మీరు గెలిస్తే మా గ్రామ అభివృద్ధి అని ఏదైతే నమ్మకంతో గెలిపించారో వాళ్ళకి ఇంకా బాధ్యతగా వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ బాధ్యత తెలియజేసి గౌరవ మంత్రులు వచ్చి కూడా
గ్రామాలలో బస్సులు కావాలన్నా లేకపోతే గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ కావాలన్నా మంత్రులతో ఎక్కువ ఫండ్ తీసుకోవడానికి రేపు 3 మంత్రులు, ఒక పిసిసి అధ్యక్షుడు, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. వాళ్ళందరితో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆలయను నెంబర్ 1 ఉంచడానికి మా ముఖ్యమంత్రి, మా మంత్రుల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా. రేపు మా ఆలయ నియోజక స్థాయిలో పెద్ద ఎత్తున సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు వేలాది కత్తు వచ్చి ఆ సన్మాన సభకు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నారు. ఉత్సాహంగా కొనసాగిన కార్యక్రమంలో ప్రభుత్వ వైపు బీలేలా పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరుస్తున్నారు. సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు. మొత్తానికి గ్రామాన్ని తిరిగి అంటే సర్పంచ్లను ఉత్తేజపరిచి వారికి వెన్నంటి ఉండి ఖచ్చితంగా సేవ చేస్తానికి సిద్ధమని చెప్తున్నారు. ఇది అరుణ్తో శరత్ మల్లాపూర్.